am representing for Harsha Toyota, Telangana. My name is Rajesh Kumar. I am a trainer over here. So here now we are talking about the Toyota High-Cross vehicle, which is an self-charging hybrid technology. దీంట్లో ఏమవుతుందంటే మనకి వెహికల్ కస్టమర్ డ్రైవ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌ కస్టమర్ ఈజ్ యూజింగ్ అరౌండ్ 100 kilometers of the distance. So 60% of the distance will be covered by the fuel and another 40% will be covered by the HV EV battery. So the thing where it is been done is there are some couple of units mechanical components in the system hybrid technology like generator అని ఉంటుంది, మోటార్ అని ఉంటుంది అండ్ ఇంజిన్ ఉంటుంది. సో ఏమవుతుందంటే కిక్ ఆఫ్ చేసినప్పుడు అంటే కిక్ ఆఫ్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తము దాని మీద ఇంజిన్ మీద పడకుండా ద మోటార్ విల్ బి అసిస్టింగ్ అనమాట. సో ఈ జనరేటర్ బ్యాటరీ కూడా ఏమవుతుంది అని అంటే కనుక ఎప్పుడైతే వెహికల్ రన్నింగ్లో ఉంటుందో హైబ్రిడ్ టెక్నాలజీ బ్యాటరీల నుంచి కావాలన్నప్పుడు సేవ్ అవుతుంది, అవసరమైనప్పుడు మళ్ళీ అది ప్రొడ్యూస్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది పవర్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక శాంతము ఫ్యూయల్ మీదనే పడకుండా కస్టమర్కి ఫ్యూయల్ ఎఫిషియన్సీలో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వెహికల్ ఈస్ కమింగ్ అవుట్ విత్ టీఎస్ఎస్ ఫెసిలిటీ అంటే టొయోటా సేఫ్టీ సెన్స్. దాంట్లో ఏమవుతుంది అంటే కనుక మన వెహికల్ ఎప్పుడైతే ఓఆర్ఆర్ మీద వెళ్తుందో మనం సర్టెన్ స్పీడ్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళేటప్పుడు మనం ఎహెడ్ మన ముందు ఉన్న కార్ ఏదైనా కనిపించింది అంటే దిస్ వర్క్స్ త్రూ హెల్ప్ ఆఫ్ ఎ రేడార్ అనమాట. సో మన వెహికల్ ఏం చేస్తుందంటే ముందు ఉన్న కార్ని సెన్స్ చేసుకొని ఇది మన కార్ అనేది స్లో అవుతుంది. సో ఇట్ విల్ బి అండ్ వెరీ మోర్ సేఫ్టీ ఎసెన్స్ ఫర్ ది డ్రైవింగ్ పీపుల్ అనమాట. అండ్ అట్లాంటివి ఇంకా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి లైక్ లేన్ ట్రేసింగ్ అసిస్ట్ అని ఉంటుంది, లేన్ డిపార్చర్ అలర్ట్ అని ఉంటుంది, ప్రీ కొలిజన్ సిస్టమ్ అని ఉంటుంది, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ అని ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అని అంటే కస్టమర్కి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ మెజర్మెంట్స్ ఇస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే కస్టమర్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ టు డ్రైవ్ ఇన్ ది కార్ అనమాట. అండ్ ఇంటీరియర్స్ కూడా వచ్చినట్టయితే కనుక ఒట్టోమన్ సీట్స్ అని ఉంటాయి. ఏంటనంటే మన కాళ్ళ దగ్గర పాదాల దగ్గర కూడా ఒక చిన్న సీట్స్ అనేది పైకి ఇట్లా ప్రొజెక్ట్ అవుతుంది అండ్ దే కెన్ టర్న్ ద సీట్స్ లైక్ అండ్ బెడ్ అనమాట. సో ఈవెన్ ద జర్నీస్ కూడా దే కెన్ ఎంజాయ్ వెరీ మచ్ హ్యాపీలీ అనమాట. దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ ది హై క్రాస్ వెహికల్. సేల్స్ ఎలా ఉంది? సేల్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు దాన్ని హ్యాండ్ అవుట్ నా పేరు ప్రశాంత్. హలో అండి, నా పేరు ప్రశాంత్ పాములపర్తి. నేను హర్ష టొయోటా CEO పనిచేస్తాను. ఇవాళ మనం హైక్రాస్ వెహికల్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఈ హైక్రాస్ హైబ్రిడ్ అనే వెహికల్ యాక్చువల్గా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పెట్రోల్ ఇంజిన్ అండ్ ఇది బ్యాటరీతో పాటు నడుస్తుంది. అత్యధిక మైలేజ్ వస్తుంది. దీనికి 23.24 కిలోమీటర్లు పర్ లీటర్ వస్తుంది. మీరు ఇది 50 కిలోమీటర్ల కన్నా తక్కువ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇది బ్యాటరీ మీద పనిచేస్తుంది. దాని పై స్పీడ్ మీరు వెళ్ళినప్పుడు అది పెట్రోల్కి కన్వర్ట్ అవుతుంది. ఇది ఏంటంటే సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ మీరు బ్రేక్ చేయగానే దాంట్లో నుండి ఎనర్జీ తీసుకొని ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ దీన్ని ఒక సాకెట్ పెట్టడం ఇట్లాంటివి ఏం లేదు, సెల్ఫ్ ఛార్జ్ బ్యాటరీ. దీని సేల్స్ చూసినట్టయితే ఇప్పుడు ఒక 5 years బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నామ్ తీసుకొని వచ్చింది. సో ఈ పొల్యూషన్ వల్ల మనకి ఎంత కాలుష్యం అవుతుంది, ఎయిర్ పొల్యూషన్. సో డీజిల్ బళ్ళని తగ్గించుకొని పెట్రోల్ అండ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ వెహికల్ ఎట్లా అంటే మీకు డీజిల్కి సమానంగా మైలేజ్ వస్తుంది, మీకు కాస్ట్లో తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. అండ్ టొయోటా అంటేనే సేఫ్టీ. దీనిలో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, అడాస్ ఫీచర్స్ కానివ్వండి, చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మీరు ఒకసారి వచ్చి డ్రైవ్ చేస్తే కానీ మీకు తెలియదు, చెప్పడం వల్ల అర్థమయ్యే కారు కాదు. సో ఈ రేంజ్లో దీనికి పోటీ అనేది లేదండి. సేల్స్ ఈజ్ నంబర్ 1. ఒక సెగ్మెంట్ క్రియేట్ అయింది హైబ్రిడ్ టెక్నాలజీలో. ఈ సెగ్మెంట్లో వేరే ఏ కార్ కూడా హైబ్రిడ్ టెక్నాలజీ లేవు. సో ఈ కార్ టాప్ సేల్స్లో ఉంది. ఇది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్లో ఈ ధరకి ఇంత మైలేజ్ వచ్చే కార్ మీకు ఎక్కడ మార్కెట్లో ఉంది. సో మీరు అందరు రావాలి మా షోరూమ్స్కి. టొయోటా షోరూమ్స్ హైదరాబాద్లో ఎన్ని షోరూమ్స్ ఉన్నాయో మీరు అందరు విచ్చేయాలి. ఈ టొయోటా హైక్రాస్ వెహికల్ని మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలి, దాని ఫీచర్స్ తెలుసుకోవాలి. సో ఫ్యూచర్ ఈజ్ హైబ్రిడ్. కలర్స్ కూడా చాలా చాలా మంది చూస్తుంటారు. సో ఎలాంటి కలర్స్ అవైలబుల్? నా కలీగ్ మిస్టర్ రమణ గారు యూ విల్ హెల్ప్ యూ. నా పేరు రమణ, నేను వైస్ ప్రెసిడెంట్. హాయ్ అండి, నా పేరు రమణ, ఫార్చ్యూన్ టొయోటా వైస్ ప్రెసిడెంట్ సేల్స్. ఇందులో కలర్స్ వచ్చేసి మనకి వైట్ కలర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, బ్లూయిష్ బ్లాక్ అగేహా ఉంటుంది, బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కూడా ఉంటుంది.
అలాగే మీ ప్రైసింగ్ చూసినట్టయితే ఇన్ని ఫీచర్స్ ఇంత మైలేజ్తో వచ్చే కారు కేవలం 18 లక్షల ఎక్స్